రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయంలో సాంకేతికతను చేరువ చేయటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజశేషి అన్నారు. మంగళవారం గుడిహత్నూరు మండలం సీతగొందిలో జిల్లా ఉద్యాన అలాగే పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం 2025-26 హైబ్రిడ్ కూరగాయల విస్తరణ పథకం ఆయిల్ ఫామ్ సాగుపై రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. కూరగాయల నర్సరీని పరిశీలించిన అనంతరం కలెక్టర్ రైతులకు సంకరజాతి కూరగాయల నాట్లను ఆయన పంపిణీ చేశారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభదాయక పంటలు సాగు చేయాలని అన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల సాగు విధానాన్ని అనుసరించాలని సూచించారు కలెక్టర్. అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో మేజర్ గా ఈ ఆయిల్ పామ్ ఎక్స్పాన్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇన్వెస్ట్మెంట్ ఇది ఓకే. సో ఇంకా కూడా వేరే రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు కూడా చేసుకోవచ్చు. అవి కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బై బ్యాక్ మెకానిజం, కంపెనీ సప్లై చేస్తాయి, కంపెనీ తీసుకొని పోతాయి. సో అది అంటే మీకు అష్యూర్డ్ మార్కెట్ ఉంది. మన జనరల్గా అంటే కూరగాయలు మార్కెట్కి ఏం ప్రాబ్లం ఉండవు, లోకల్ మార్కెట్ దొరుకుతాయి. ఇక్కడ ఆయిల్ పామ్ అంటే మనకి మార్కెట్ ఏమైనా సమస్య కావచ్చు కాబట్టి కంపెనీ వాళ్ళే తీసుకొని పోతారు. కాబట్టి దానిపైన కూడా ఏమైనా రైతులు మీకు ఏమైనా ఇంకా సూచన సలహాలు ఉంటే కూడా డిహెచ్ఎస్ఓ గారితో హార్టికల్చర్ అధికారులు కూడా తీసుకోండి. ఎందుకంటే ఇటువంటి మన ఆదిలాబాద్ జిల్లాలో యాక్చువల్గా పంటలు చాలా ఉన్నాయి, అగ్రికల్చర్ క్రాప్స్ చాలా ఉన్నాయి. కాటన్, జ్వారు, మేజ్, సోయాబీన్. అంటే వేరే జిల్లాలో చూస్తే అక్కడ ఓన్లీ ఒక ప్యాడీ మాత్రమే ఉంటుంది, మిగతా క్రాప్స్ ఏమి ఉండవు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో అంటే రకాల పంటలు ఉంటాయి. తర్వాత బెంగాల్ గ్రామ్ కూడా, రెడ్ గ్రామ్ కూడా, అంటే రకాల పంటలు ఉన్నాయి. అండ్ మార్కెట్లో కూడా మళ్ళీ మన ఎంఎస్పీలో కొంటున్నాము. కానీ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కూరగాయలు కూడా ఇందాక మీరు చెప్పారు, తర్వాత ఆయన కూడా చెప్పారు. అంటే దీని ద్వారా కూడా ఆదాయం ఒకటి. కొన్ని షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ లో కూడా మళ్ళీ తొందరగా ఆదాయం కూడా వస్తాయి. కొన్నిసారి లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కూడా కావచ్చు. కానీ మార్కెట్ అష్యూర్డ్ ఉన్నాయి. ఒకటేమో మనం గుర్తించాలి, మార్కెట్ అంటే అష్యూర్డ్. లోకల్లోనే మనం ఈజీగా మార్కెట్ విపరీతంగా ఉంది. సో దీనివల్ల ఇంకా ఈ కూరగాయలకు సంబంధించిన కానీ లేదు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధించిన కూడా అవగాహన వచ్చి రైతులు వివిధ పంటకి కూడా వెళ్తే వారికి ఒకటేమో